ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు మీరంతా? దేవుని నామములో, దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క విషయంలో మనమందరం కూడా దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాల్సిన పని ఎంతగానో ఉంది. దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. ఆయనకి నువ్వు కావాలి, ఆయనకి ప్రజలు కావాలి, ఆయనకి నీ యొక్క సంఖ్య కావాలి. అవును, మన గృహంలో దేవుని కొరకు మనం కూర్చున్నట్లయితే ఆయన అంటున్నాడు, నువ్వు కూర్చున్న నిమిషంలోనే నేను వచ్చే దేవుణ్ణి. ఒక్కొక్కసారి మనం కూర్చోవాలని తలంచక ముందే ఆయన మన యొద్దకు వచ్చేవాడు. ఆయన మన ప్రార్థన పైన ఆయన కనుదృష్టి ఉంచేవాడు. ఆయన చెవులు ఏమాత్రము కూడా మందం కాలేదని దేవుడు అన్నాడు. నిన్ను రక్షింపకున్నట్లు, నిన్ను నన్ను రక్షింపకున్నట్లు ఆయన హస్తములు ఏమాత్రం కూడా కొరచకాలేదంటున్నాడు దేవుడు. అయితే ఈ రోజు మనం దేవుని యొక్క కృప కొరకు ఎలాగైతే కనిపెట్టుకోవాలో, ఎలాగైతే దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లు, ఆయన మనల్ని ఎంతగానో గొప్ప ప్రకారములు మనకు కలుగచేయనట్లు, ఆయన ఇదిగో విడిపించిన వారు వీరే. ఎక్కడి నుండి, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం విడిపించబడ్డాం, ఎలాంటి స్నేహ భావాల నుంచి విడిపించబడ్డాం, ఎలాంటి క్రోధాల నుంచి విడిపించబడ్డాం, ఎలాంటి మనుషుల యొక్క నిందల నుంచి విడిపించబడ్డాం. దేవుడు అన్నాడు, నీవు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి, అంటే ఏక మనస్సు అనేది మనలో ఉండాలంటున్నాడు దేవుడు. ఏక మనసు మనలో ఉంటే దేవుని యొక్క గొప్ప దీవెన మనతో తోడుగా ఉంటుంది. ఏక మనసు మనలో ఉంటే దేవుని యొక్క ఒక గొప్ప ఆలోచన మనకు తెలియజేయబడుతుంది అంటున్నాడు దేవుడు. ఏక మనసు మనలో ఉంటే పరిశుద్ధమైన ప్రభావము దేవుడు మనకిస్తాడు, పరిశుద్ధాత్మను దేవుడు మనకిస్తాడు. అవును, పరిశుద్ధాత్మను దేవుడు కొన్నిసార్లు అడగకముందే మనకి ఉచితంగా ఇచ్చిన దేవుడు. అడగకముందే, ప్రతిదీ కూడా అడగకముందే ఉచితంగా ఇచ్చిన దేవుడు. ఆయన్ని అడిగితే ఇంకా ఇవ్వగల దేవుడు. పరిశుద్ధాత్మతో ఆయన మనం నింపే దేవుడు. సమూహముగా కూడి ఉండి ప్రార్థించినప్పుడు, ఆయన తన సమూహముగా ప్రార్థించినప్పుడు మన పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఆత్మను ఆర్పకుడి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. 2 తెస్సలోనిక 5వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి అని. దేవుని ఆత్మను మనం ఆర్పకూడదు అని అన్నాడు భక్తుడు. పరిశుద్ధమైన లేఖనం ఒక ప్రకారమైన మనం చూసినట్లయితే, లేఖనానుసారంగా మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రోపదేశం ఎందరో చేశారంట, ఎందరో ఉపదేశాలు చేశారు, ఎందరో దేవుని సేవించారు. కానీ కొందరి హృదయం అయితే, మన హృదయం ఏ విధంగా ఉంది? దేవుని సేవించే విధంగా ఉందా? మనం ఇంకా దేవుని ఇంకా సేవించడంలో ఇంకా ఎక్కడైనా పొరపాట్లు పడ్డామా, ఎక్కడైనా తొట్టుపడ్డామా అనేది మనం కూడా చూసుకోవాలి అన్నాడు దేవుడు. ఎక్కడైతే మనం పడిపోయిన చోట ఉండకూడదని దేవుడు తలుస్తాడు. ఎప్పుడు పడిన చోటనే ఉండద్దు, ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ గృహంలో, ఎప్పుడైతే నీ యొక్క సరౌండింగ్స్ లో నీవు కూర్చుంటావో, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నాను, దేవుడు చూచగల దేవుడే. నీవు ఒంటరిగా ఉండి ప్రార్థించినను ఆయన నీ ప్రార్థన వినే దేవుడే. కానీ నీవు ఇద్దరు ముగ్గురిని కనీసం నీ బిడ్డలైనా సరే, కనీసం భార్యాభర్తలైనా సరే ప్రార్థించినప్పుడు, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, లేదంటే ఎలాంటి తల్లిదండ్రులైనా, ఎవరైనా కావచ్చు, ఎవరు ప్రార్థించినా దేవుడు వినే దేవుడిని అంటున్నాడు. అయితే ఈ రోజున ప్రజలకి ఎప్పుడు సమస్యలు, ప్రజలకి ఎప్పుడు విభేదాలు, ప్రజలకి ఎప్పుడు ఏంటంటే, దేవుడు మన మధ్యన ఉన్నాడు కానీ ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఆయన సైలెంట్ గా ఉన్నాడు అంటే మనం సైలెంట్ గా ఉన్నామని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునితో ఎలా సంబంధంలో ఉండాలి, ఎలా మనం దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి అని ఆలోచించమంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆలోచించామో, ఎప్పుడైతే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలని అనుకున్నామో, దేవుడు నిత్యము ఆయన ప్రకారం తోడుగా ఉండజేసే దేవుడే. కానీ నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే అది మన గొప్పతనం కాదు, మనమేదో ఆయన ప్రేమించినందుకు కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. అలాగని మన యొక్క రక్షణను ఎదుటివారికి ఒక చులకన భావంతో చెప్పడం కాదు, కానీ మన జీవితంలో జరిగిన సంఘటనలను ఒక సాక్ష్యంగా ఎదుటివారికి మనం చెప్పుకోగలగాలి. దేవుడు అంటున్నాడు, నీ సువార్తను ఎప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. అంగీకరించలేని వారికి కూడా వెళ్ళి నువ్వు సువార్త చెప్పావంటే మరలా గోడ కొట్టిన బంతిలాగాని మాట వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన అనుభవాల ద్వారా మనం అనుభవాలని మాట్లాడేమో, అయితే పూర్వం మేము ఇలా ఉండేవాళ్ళం, ముందు మా గతి ఇలా ఉండేది, కానీ తర్వాత క్రీస్తును మేము ఎప్పుడైతే క్రీస్తుని మేము తీసుకున్నామో, మాలో ఒక కరుణ బుద్ధి కలిగింది, మాలో ఒక దయగల బుద్ధి కలిగింది. ఇది వరకు కొంచెం మాత్రంలోనే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, లేదంటే చాలా బాధలు కానీ కొంచెమైనా ఇప్పుడు సరిపోతుంది అనే మాటలు ఎంతో ఎదుటివారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలే. ఇప్పుడు ప్రజలు శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారు. అయితే నీ సమాధానకరమైన మాటలు వాళ్ళకి చెప్పాలి. అయితే దేవుడు అంటున్నాడు, సమాధానపరిచి వారు ధన్యులు అంటున్నాడు. సమాధానంతో ఎప్పుడైతే మనం నింపబడ్డామో, ఎదుటివారిని కూడా సమాధానపరుచుతాం. మనలోనే సమాధానం లేనప్పుడు మనం ఎదుటివారికి ఎలా సమాధానపరుస్తాం? మనం ఎదుటివారిని ఎలా తీసుకోగలుగుతాం? అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నిన్ను ప్రజలు త్రోసివేయాలనుకుంటారో, ఎప్పుడైతే క్రిందకి పడేయాలనుకుంటారో, దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ ప్రజలు నిన్ను క్రిందకి పడేసినట్టు అనిపిస్తుందా? నీవు క్రిందకి పడినట్టు అనిపిస్తుందా? దేవుడు అంటున్నాడు, మనుష్యులు గాని, నరులను గాని నీవు లక్ష్య పెట్టకు అంటున్నాడు దేవుడు. నరులను లక్ష్య పెట్టక
కేవలం నీవు దేవుని వైపు చూచి దేవునితో మాట్లాడు, ఆయనతో మాట్లాడు, ఆయన నుండి నువ్వు మాటలు తీసుకో. నీ మాటలు తీసుకున్నప్పుడు అవి పనిచేస్తాయి. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు నువ్వు తీసుకున్నప్పుడు అవి పనిచేస్తాయి. ఎప్పుడైతే అలా కూర్చున్నప్పుడు దేవా అని దేవునితో ఒక మనిషితో మాట్లాడుతున్నావే, గడియలు గడియలు మాట్లాడతావే, గడియలు గడియలు వెళ్ళిపోతా ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే ఎన్నటెన్నటికి ప్రేమించే ప్రేమ దేవునిది. అయితే అది అది ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్, అంటే ఎప్పుడు కూడా చివరి వరకు ఉండే ప్రేమ అది దేవునిదే. దేవుడు తప్ప మరి ఎక్కడా కూడా నీకు ఆశ్రయం లేదు. దేవుడు తన బండలోనిది మనకి త్రాగనిచ్చే దేవుడు. అవును, తన సజీవమైన జలములు మనకు త్రాగనిచ్చే దేవుడు. అవును, లోకమిచ్చినట్టుగా ఆయన ఇవ్వట్లేదు కానీ శాంతి సమాధానము. ఎప్పుడు ఆయన మనకి శాంతినిచ్చి సమాధానం ఇచ్చి ఆయన మనల్ని నడిపించే దేవుడు. గాఢాంధకారంలో నువ్వు ఉన్న ఆ గాఢాంధకారాన్ని కూడా వెలుగుమయం చేయగల దేవుడు ఆయన. అవును, గాఢాంధకారంలో నువ్వు ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది నిమిషం మాత్రమే. మరలా నీ యొక్క బ్రతికంతా దేవుడు అన్నాడు వెలుగుమయం చేయగల దేవుణ్ణి, అందులో ఆ గాఢాంధకారాన్ని విడిపించగల దేవుణ్ణి అన్నాడు. ఇంకా నా యొక్క జీవాన్ని తీసుకో, నా యొక్క జీవంతో నువ్వు ఉండు, జీవంతో పనిచేయి అన్నాడు దేవుడు. జీవంతో నువ్వు పనిచేసినప్పుడు అది సజీవ యాగమై అది ఎల్లప్పుడూ దేవుని యొక్క కరుణా కటాక్షముల నుండి వెలువడి వచ్చు ఒక నీటి బిందువుగా నువ్వు ఉన్నావా? దేవుడు అన్నాడు ఇక్కడ ఈ భూమిపై ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన తన చెమట రక్తముగా కారిందంట ఆయన ప్రార్థించినప్పుడు కానీ, ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేసినప్పుడు కానీ. అయితే ఈ రోజున ఆయన త్యాగం చేశాడు అనే మాట ఎలాగంటే ఆయన నిన్ను నన్ను కని ఉన్నాడు, నిన్ను నన్ను పట్టుకొని ఉన్నాడు. నిన్ను నన్ను పట్టుకోవడానికి నీపై నాపై ఒక గొప్ప ప్రణాళికలు సిద్ధపరచుకొని ఆయన ఆ యొక్క గొప్ప ఇది నుండి ఆ యొక్క గొప్ప సమస్తం నుండి ఏది కాకుండా క్రిందకు వచ్చి ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన కుమారత్వం అంతా తన సమస్తం అంతా విడిచిపెట్టాడు. అక్కడ తన మహామహిమ ప్రభావాన్ని విడిచిపెట్టి భూమికి నరరూపమాతృగా వచ్చాడు. ఇక్కడ పరిశుద్ధుడిగా ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడంటే అపవిత్రులను కూడా పరిశుద్ధపరిచే దేవుడు ఆయన, అపవిత్రులను కూడా అపరిశుద్ధులను కూడా పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. కాబట్టి ఈ రోజు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే అది మనకెంతో మేలు. దేవునికి ఈ చిన్న వాక్యం మహిమ కలిగినట్లుగా ఈ వాక్యం ద్వారా అనేకులు ఆదరించబడాలని, దీవించబడాలని, అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క వాక్యం ఇంకా అందరికీ వెళ్తుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ కూడా బాగుండాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ఆమేన్.